రామ్నాథ్ గారు చెప్పండి. మనం ఈ ఏబి వెంకటేశ్వరరావు అనేక విమర్శలు చేస్తున్నారు. నిన్నగా మొన్న కూడా లోకేష్ గారి మీద డైరెక్ట్ అటాకే చేస్తూ అంత సన్నిహితులైనటువంటి ఆఫీసరే అట్లా చేశారు. అయినప్పుడు కూడా ఆ పదం వాడలేదు కాబట్టి సాక్షి వాళ్ళు జర్నలిజం ప్రమాణాలు పాటించి ఆ రకంగా చెప్పారు. నేను కూడా దాన్ని మళ్ళీ అదే వార్త చదివాను కాబట్టి మళ్ళీ చెప్పాను. ఇప్పుడు ఈ వచ్చిన సర్వే చూస్తే మీకేమనిపిస్తూ ఉంది? నిజంగానే మరి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న లోకేష్ గారు ఈ దీన్నైనా గమనిస్తారా, లేదా చంద్రబాబు గారు ఎక్కడైనా జాగ్రత్తగా పాలన చేస్తారా? లేదా ఒకవైపు ఏమో చెత్తను రాజకీయాల్లో చెత్తను తొలగిద్దామనేమో ఆయన సలహా చెప్తుంటారు. ఇంకోవైపు ఏమో కొలువులకు సిద్ధంగా అని 1,500,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజున ఎల్లో మీడియా ఏమి రాసిందండి? అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అన్నట్టుగా రాసింది. ఇప్పుడు కొలువులకు సిద్ధం కండి అంటే డైవర్షన్ కింద వస్తుందా? అన్ని పడులను చంద్రన్న పాలనలో తీర్చిదిద్దుతా ఉన్నారు. ప్యాలెస్లో కూర్చోవడం కాదు, బయటికి రా, 5వసారి సవాల్ చేస్తున్నారంట. ఓ పక్కేమో ఓపెన్గా ఆయన అన్నీ చెప్పిన తర్వాత వాడి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ ఒకసారి కొట్టు అన్నట్టుగా, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం రా అన్నట్టుగా ఈయన సవాల్ విసురుతున్నారంట. అయితే సిపిఎం వాళ్ళు మాత్రం నిరుద్యోగులకు నిరాశ మిగిల్చిన జాబ్ క్యాలెండర్ అని వాళ్ళు కథనాన్ని ఇచ్చారు. సో నిజంగా ఈ సర్వే ఎఫెక్ట్, ఈ సర్వే అయితే ఒకటి వీటన్నిటికీ ఒక షరా ఉంటుంది అనుకోండి, ఆ షరా మీరే చెప్తారు. సో ఓవరాల్గా దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, తొలుత నారా లోకేష్ గారు బయటికి రండి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండడం కాదా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల బయట తిరుగుతూనే ఉన్నారు. అందరూ ఏది పొగాకు రైతులు, మామిడి రైతులు, ఇంకా ఆక్వా రైతులు అందరి తరఫున వెళ్తున్నారు. ఎవరైనా బాధ్యతలు ఉంటే ప్రభుత్వం తరఫున వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. కానీ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక్క రైతు కోసం ఒక్క పర్యటన చేశారా? చేయలేదు. కానీ ఈ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి నువ్వు బయటికి రా అంటారు. బయటకు వస్తే మాత్రం అరాచకం అని వీళ్ళే మాట్లాడు. వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే 10,000 ఉద్యోగాలు ఇస్తూ ఏది ఈనాడు ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలోనే రాసేసుకున్నారు. 10,000 ఉద్యోగాలు, అది కూడా ఏది 4 విడతల్లో ఇస్తారంట. దానికి ఇంకా మీరంతా కొలువు రెడీ రాండి అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఈ డిఎస్సి మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉండడంతో వాళ్ళందరినీ, నిరుద్యోగులందరూ ఒకవైపు ఎంగేజ్ చేయడానికి ఈ పని మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అన్నది చాలా క్లియర్ గానీ ఇక్కడ అర్థమవుతుంది. సర్వే చూస్తే చంద్రబాబు నాయుడు గారు లీడర్ గా కూడా ఫెయిల్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మంచిగా ఉన్నారు, ఎమ్మెల్యేల మీదే వ్యతిరేకత ఉంది అని ఇంతకాలం చెబుతూ వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు. దీంట్లో చూస్తే ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని ఎంపిక చేసుకుంటారంటే 44% మంది జగన్మోహన్ రెడ్డి పేరు చూస్తే 32% మంది మాత్రమే చంద్రబాబు పేరు చూస్తారు. లోకేష్ గారు 5. అంటే దీన్ని బట్టి ఏంది, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఎవరు మంచి ముఖ్యమంత్రి అంటే 12% గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా లీడర్ గా ఫెయిల్ అయిపోయారు అన్నది పబ్లిక్ గుర్తిస్తూ ఉన్నారు. వితౌట్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏంటి అన్నది కూడా దీంట్లో అర్థమైపోతుంది. 5% మందే నారా లోకేష్ గారిని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉంటారు వీళ్ళు కూడా. ఎందుకంటే ఈవెన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు కూడా తెలుసు నారా లోకేష్ చేతిలో ఇంకా పూర్తిగా పార్టీ పోకముందే ఇంత జరిగిపోతుంది నష్టము. ఒకవేళ ఆయన చేతుల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి అన్న ఆందోళన ఉంది. ఈ సర్వే ద్వారా కూడా దాన్ని మనం పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. అన్నింటికి మించి తెలుగుదేశం పార్టీకి దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే 2019లో కూడా 39% ఓట్ల వరకు తెచ్చుకున్నారు. సింగిల్ గా పోటీ చేసి 23 స్థానాలు పడిపోయినా. ఇప్పుడు ఒకవేళ కూటమి విచ్ఛిన్నమై సింగిల్ గా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి 36% ఓటింగ్ మాత్రమే ఉంటుందని ఈ సర్వే చెబుతుంది. దీన్ని నమ్మాలా వద్దా అన్న కొంత సందేహం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఈ 2.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి పాలన సాగినంత దారుణంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇంత దారుణంగా లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలు చేయడం, కాంట్రాక్టు లో డబ్బులు మిగిల్చుకోవడము, ఇసుక మట్టి ఇవన్నీ తోలడం అనేది ఉండేది అప్పుడు కూడా. కానీ ఈసారి ఏమైపోయిందంటే డైరెక్ట్ గా పబ్లిక్ సంబంధించిన ప్రైవేట్ ఆస్తుల మీద కూడా పడుతున్నారు ఎమ్మెల్యే. దాన్ని ఎవరో చూసి భరించలేక తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు, కావాలంటే ఒక 200-300 మంది బాధ్యతలు మేము మీ దగ్గరికి తీసుకొస్తాం సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి అని కోరే పరిస్థితికి వచ్చింది. ఇసుక, మట్టి, లిక్కర్ ప్రతిదీ వేసేస్తూ ఉన్నారు. చివరికి ప్రైవేట్ ఆస్తులు రిజిస్ట్రేషన్ కావాలన్నా ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్. ఏ పోలీస్ స్టేషన్ కైనా ఒక బాధితుడు సామాన్యుడు వెళ్ళి సార్ నాకు అన్యాయం జరిగింది కేసు నమోదు చేయండి అంటే చేస్తున్నారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోండి అంటున్నారు. ఇంత దారుణంగా రూలింగ్ ఉండబట్టే తెలుగుదేశం పార్టీ ఓటి 36% పడిపోయిండొచ్చు, ఇంకా లోపలికి కూడా వెళ్ళిపోయిండవచ్చు. దీని మీద ఈ సర్వే రాగానే తెలుగుదేశం పార్టీ మీడియా అప్పుడే అటాకింగ్ మొదలుపెట్టి అసాధారణ స్థాయి. ఎందుకు అంటే 36% తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ పడిపోయింది అన్న తర్వాత ఎక్కడ జనసేన పార్టీ ఇప్పుడు బెట్ చేస్తుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కోటా పెంచాల్సిందే, లేకుంటే మీరు 36%లో ఉన్నారంట, ఈసారి ఎంత డ్యామేజ్ అయిపోతారో చూసుకోండి అని ఎక్కడ అంటారు అని తెలుగుదేశం పార్టీ మీడియా అప్పుడే కంగారు పడడం మొదలుపెట్టి. ఈ సర్వే చూస్తే చాలా క్లియర్ గా వాస్తవానికి అయితే దగ్గరగా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంగీకరించకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే
పలానా ఎంపీ మా నియోజకవర్గంలో గంజాయి అమ్ముతున్నారు అని. ఈ ఆరోపణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా మనం చూసి ఉంటామా? ఒక ఎంపీ మా నియోజకవర్గంలో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు మా నియోజకవర్గంలో గంజాయి అమ్మిస్తున్నారు అన్నప్పుడు ఇక దీంట్లో సర్వే రిపోర్ట్ ఇలా కాకుండా ఎలా ఉంటుంది? మొత్తం మహిళలు, రైతులు, ఉద్యోగులు మొత్తం అందరూ కూడా ఏ ఒక్క వర్గం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికీ మించి ఈ సర్వేలో చెప్పింది ఏంటంటే 34 నియోజకవర్గాల్లో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ అన్నది 50% దాటిపోయింది. మరో 33 నియోజకవర్గాల్లో 49% పైగా ఉంది. గవర్నమెంట్ రాను గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. అంటే ఈ లెక్కను చూస్తే అవతల ఎంత మంది కలిసి వచ్చినా సరే వైసీపీని ఓడించడం సాధ్యం కాదు అని సర్వే చాలా క్లియర్ గా చెప్తాం. సర్వే అయితే వాస్తవానికి దగ్గరగానే ఉన్నట్టు. కాకపోతే చాలా మంది అనుమానం ఏంటంటే మళ్ళీ ఆఖరిలో కండిషన్స్ అప్లై అన్నట్లు ఈవీఎంల మ్యాజిక్ జరగకపోతే అని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. అర్ధరాత్రిగాడ 50 లక్షల ఓట్లు ఎవరికి తెలియకుండా జనం ఉన్నా లేకపోయినా పోలు కాకుండా ఉంటే అని షరతు పెట్టుకోవాలి. ఆ విధంగా ఉంది. సో కాబట్టి వాస్తవానికి దగ్గరగానే ఈ సర్వే ఉంది. అంగీకరించారు. ఇంకొక మాట చెప్పండి, రాజకీయాల్లో చెత్తను తొలగిద్దామని అనంతపురంలో ప్రభాకర్ చౌదరి గారు ఆరోపణ చేశారు ఆ లోకల్ ఎమ్మెల్యే మీద. అయినప్పుడు కూడా ధైర్యంగా ఈయన ఎట్లా చెబుతారు, ఎమ్మెల్యేల మీద అన్ని ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఇప్పుడు అనేక ఉదాహరణలు చెప్పారు. సంక్షిప్తంగా చంద్రబాబు గారి ధైర్యాన్ని మీరు మెచ్చుకుంటారా, ఇట్లా మాట్లాడగలిగే ధైర్యాన్ని? కొమ్మినేని గారు, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక అంశం మీద రివర్స్ లో గట్టిగా మాట్లాడుతున్నారంటే అవతల ఏదో గట్టిగా జరిగి ఉంటుంది నెగిటివ్ గా. అందుకని ఈ విధంగా ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారు సీనియర్ నాయకుడు, ఆయన మంచి పేరుంది. ఆయనే స్వయంగా మీడియా సమావేశం పెట్టి 300 మంది బాధితులు ఉన్నారు సార్, నేను కావాలంటే మీకు అక్కడికి అమరావతికి పిలుచుకొని వస్తానన్న తర్వాత కనీసం వాటి వైపు నుంచి స్పందన లేదు. కనీసం ఆ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టకుండా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కంట్రోల్ చేసిందని కూడా చెప్తున్నారు. అంటే ఏంటి? ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళే 4 రోజులు అడిచి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మనం కూడా రియాక్ట్ అయితే దాని మీద ఒక డిబేట్ నడుస్తుంది, ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సైలెంట్ గా మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చెత్తను గుర్తు చేసే పరిస్థితి ఉంది? ప్రతి వారము మీరు బాగా గమనించండి కొమ్మినేని గారు, ప్రతి వారము ఏదో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దామచర్ల జనార్దన్ గారి మీద జనసేన పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏ ఆరోపణలు చేశారు, కొలికపూడి శ్రీనివాస్ గారు ఏ ఆరోపణలు చేశారు, కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీ క్లోజ్ చేయిస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఆరోపణలు వచ్చాయి కదా. ఒక్క ఎమ్మెల్యే మీద ఎప్పుడైనా మళ్ళీ శృతించిపోతుంది అన్నప్పుడు అల్టిమేట్ గా పరిస్థితి అట్లా ఉన్నా కూడా ఎవరు చెత్త అర్థం కాకుండా రాజకీయాల్లో చెత్తను తొలగిద్దామని ఆయనే బ్రహ్మాండంగా వ్యాఖ్యానిస్తుంటారు. రైట్. వెంకటరెడ్డి గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లకే పరిమితం అవుతుంది. అంటే ఆయన పార్టీలో జరుగుతున్నాయి ఆయన చెప్పకనే చెప్తాడనే దానికి అర్థం. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన రోజే సేమ్ వాళ్ళకి ఇప్పుడు అందాక రామ్నాథ్ అన్న చెప్పినట్టు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో అక్కడ సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సంపాదించాడని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తే ఆయన కౌంటర్గా ప్రెస్ మీట్ పెడితే ఇంకా మళ్ళీ రివర్స్లో ఇంకా 200 కోట్లు ఇంకా ఎక్కడ లెక్కలు మొత్తం బయట పెడతాడేమో అని చెప్పి తెలుగుదేశం అధిష్టానం ఆయన చేత ప్రెస్ మీట్ ఆపిచ్చింది, ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే చేత. మరి ఇప్పుడు రాజకీయ చెత్త ఎవరిని ఓడ్చాలి చంద్రబాబు నాయుడు గారు? సో ఇట్లాంటి కోకొల్లలు కదా, వీళ్ళ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఓపెన్గా వాళ్ళ పార్టీలో నాయకులే వచ్చి చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎంపీలు అవినీతికి పాల్పడుతున్నారు, ఎమ్మెల్యేలు వచ్చి చెప్తా ఉన్నారు. మరి ఎవరిది చెత్త కొడచాలి ఇప్పుడు? రెండోది సర్వేలు అవసరం లేదు సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారా, ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వస్తున్నారా? సింపుల్ పాయింట్. నిజంగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేదైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నానంటే ఏంటి? మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తారు, మా సమస్యల్ని పరిష్కరించాలి మీరే అని చెప్పి ముందే 3 ఏళ్ల ముందే చెబుతున్నట్టే దానికి అర్థం కదా. రెండోది నిన్న దీంట్లో నార్మల్గా మనం సర్వే అంటే ఏం చూస్తాం, ఏదో 1 or 2 పాయింట్స్ చూస్తాం. బట్ అంటే సర్వేలు కూడా అంతే, ఒక 5-6 పాయింట్లు 7 పాయింట్లు చేస్తారు. బట్ వీళ్ళు సుదీర్ఘంగా అన్ని పాయింట్లే టచ్ చేసుకుంటూ వచ్చారు. అన్ని ఉద్యోగస్తులు ఏంటి, దీంట్లో ఇంకా యువత ఎలా ఉంది, దీంట్లో మనం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు జెన్జీలో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేల్లో 46.5% సింగిల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. 3 పార్టీల కూటమి 44% ఉన్నారు. ఏది ఇప్పటికే ఇంకా టైం ఉంది కాబట్టి. 2 ఫిమేల్లో 2% ఎక్కువ ఉన్నారు జెన్జీలో ఇప్పటికి. అలానే చూస్తే ఇక్కడ క్లియర్గా టీడీపీ సింగిల్గా పోటీ చేస్తే 43 నుంచి 45 సీట్ల లోపు మాత్రం ఇప్పటికి వస్తాయని. అంటే ఇంకా వ్యతిరేకత పెరిగిద్ది కదా, ఉండే కొద్దిగా ఎక్కడ తగ్గదు కదా. సో అంటే తెలుగుదేశం పార్టీకి రేపొద్దున సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా కనపడుతుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు, ముగ్గురు కలిసే ఉండాలి, 15 ఏళ్ళ పాటు ఉండాలి, మా అన్న పవన్ అన్న చెప్పాడు అని లోకేష్
15 ఏళ్ళ పాటు మేము ఉండాల్సిందే. సార్ 15 ఏళ్ళ పాటు ఉండాలంటే ఆయన క్యాబినెట్ మీటింగ్లుగా రావట్లేడ, అదేందనేది మరి ఆ మతలబ్ ఏందనేది వాళ్ళే చెప్పాలి. రెండోది వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు అదే అధికారంలో రావటం కోసం ఆయనకి ప్రధానంగా వచ్చినటువంటిది ఏంటి, హామీలు. ఆ హామీల వల్ల ఆయన అధికారంలోకి వచ్చాడు అనుకుంటే దాంట్లో మేజర్గా సూపర్ 6. ఈ సూపర్ 6 మీద సంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు 26% అంట. అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళలో సగం మంది కూడా సంతృప్తి వ్యక్తం చేయట్లా. అంటే సూపర్ 6 ఇవ్వట్లేదని కదా దానికి అర్థం. 26% ఏందండి, మరీ దారుణం. అంటే దాదాపు 74% ఏదైతే అమలు చేయట్లేదని చెప్తున్నట్లు లెక్క దాంట్లో. రెండోది దానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చిన ఒకదాన్ని మనం చూస్తే రాజధాని జిల్లాలో, ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు మేజర్ ఫోకస్ పెడుతుంది ఎక్కడ, అమరావతి అని చెబుతున్నారు. ఆ అమరావతి అంటే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడ కూడా గెలవాల. 17 కూటమి గెలుస్తుంది. ఇప్పుడు కూటమి నుంచి నారా లోకేష్ అక్కడి నుంచే మంత్రి, చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచే పరిపాలిస్తున్నారు. సో అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి అక్కడి నుంచే ఉన్నాడు. మొన్న రాజ్యసభ అక్కడి నుంచే ఇచ్చారు వీళ్ళు. ఇది మహిళా కమిషన్ చైర్పర్సన్ అక్కడి నుంచే ఉన్నారు. అలాంటి జిల్లాలో ఈరోజు 9 సీట్లు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన వైఎస్ఆర్సీపీ గెలిచిద్దని చెప్పి 17 స్థానాల్లో కూటమి గెలిచేది 5 అని ఇచ్చారు. 3 టఫ్ ఫైట్. మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి గెలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది, అది ఆయనకే తెలుసు. అందుకని ఆయన అప్పుడప్పుడు ఉత్తుత్తి సీరియస్లు అవుతూ ఉంటాడు. ఎమ్మెల్యేల మీద సీరియస్, కలెక్టర్ల మీద సీరియస్, అధికారుల మీద సీరియస్. అంటే ఏంది, నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద నువ్వే సీరియస్ అవుతున్నావని నువ్వు స్టేట్మెంట్లు ఎత్తున్నావు అంటే వాళ్ళు పనితీరు సరిగ్గా లేదనగా దానికి అర్థం. సో పనితీరు బాగుంటే అది ఒక యాంగిల్. నా ప్రశ్న ఏమంటే పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం పదవికి ఆయన రెడీ అవ్వట్లేదనే సంగతి, ఆయన 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము, చంద్రబాబు గారే ఉండాలి అని చెప్తున్నారు. కానీ లోకేష్ గారు ఎప్పుడు సీఎం అవుతారా అనే దాని మీద చాలా తర్జన భర్జన. పవన్ కళ్యాణ్ గారికి 6% మాత్రమే కోరుకుంటున్నారంటే, లోకేష్ గారికి 5%కి పడిపోయినట్టుగా ఆ సర్వే చెబుతూ ఉంది. 5% అంటే ఆయన ఇప్పటికైనా రియలైజ్ అవుతారా ఈ రెడ్ బుక్ గోల ఇవన్నిటి వల్ల తనకు నష్టం జరిగిందన్న సంగతి? సార్ రియలైజ్ అయ్యేటటువంటి అవకాశం అసలు ఉండదా. ఇంకా బద్దకి చేయమంటున్నాడు. మొన్న ఈ మధ్య కూడా మీరు చూస్తుంటారు, 3 నెలలు 2 నెలల క్రితం 3 పేజీలు ఓపెన్ చేసా, మిగిలిన ఓపెన్ చేస్తాను అంటున్నాడు. ఇంకా అంటే ఏంటి దానికి అర్థం, ఇంకా కష్టపూరితంగా వెళ్తాం అనేది క్లియర్ గా ఓపెన్ గానే చెబుతాం. హుందా రాజకీయాలు చేయరు ఆయన. సార్ హుందాతనం ఎక్కడ ఉంది సార్, అతను మాట్లాడేదే ఇప్పుడు చేస్తే ఆయనకే మంచిది కదా. అటు ఎందుకు చేస్తాడు, చేసేవాడైతే ఇప్పుడు ఈ విధంగా కక్షపూరితంగా ఏదైతే కేసులు పెట్టుకుంటా అరెస్టులు చేసుకుంటా వెళ్ళరు కదా. సో ఆయన ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇందాక సవాలు విసిరాడు అనే దాని మీద వచ్చింది కదా. ఒక మాట నేను క్లియర్ గా, ఎందుకు సవాల్ ఎందుకు, శుభ్రంగా సిబిఐ ఎంక్వైరీ ఇస్తే సిబిఐ తెలిసింది కదా సవాల్ ఎందుకు. ఇద్దరు మేమే అన్నాం, మా మీద మీరు ఆరోపణ చేశారు ఏది గ్రూప్ 1 దాని మీద, అది ఇది 2 కల్పించేద్దాం అంటున్నాం. ఈ సవాల్ ఎందుకు, ఒకరోజేమో అక్కడ సవాల్ చేసా, ఒకరోజు ఎక్కడ సవాల్ చేసా. అసెంబ్లీ నుంచి శాసన మండలికి నడుచుకురావడానికి ఎంతసేపు పట్టిస్తారు, 5 నిమిషాలు కూడా పట్టదుగా. ఇటు నుంచి అటు గబక్క నడిచి వచ్చేసి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నప్పుడు చర్చ పెట్టేది అయిపోయేది కదా 4 రోజులు. అదే శాసన మండలిలో, శాసనసభ శాసన మండలి పక్కనే కదా, అక్కడ చర్చ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళు చర్చకు పట్టుబడుతుంటే, సార్ ఈ రూమ్ లోనే మనం ఇక్కడ కూర్చున్నాం సార్, ఈయన చర్చకు పట్టుబడుతుంటే ఆ పక్క రూమ్ లో ఉండి ఆయన ఎవరితోనో మాట్లాడుకొని నేను ఇక్కడ మీకు అక్కడ నేను చర్చ మాట్లాడుతున్నా అంటే ఎట్లా, అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు కదా. సో చర్చ జరగాల్సింది ఎక్కడ, ఇప్పటికైనా ముంచిపోయింది. స్పోర్ట్స్ కోట అన్న ప్రస్తావన లేకుండా మాట్లాడుతున్నారు. అబ్బే అసలు అంత బ్రహ్మాండంగా చేసాం మేము, పైగా వాళ్ళందరి దగ్గరికి ఎమ్మెల్యేలు పంపిస్తున్నారంట. గడిచిన కొన్ని నెలలుగా ఈ అంశం బయటకు వస్తుంటే అనేక మంది ఎందుకు నారా లోకేష్ మాట్లాడటలేదనే క్వశ్చన్ చేశారు. మాట్లాడితే దొరికిపోతాడని తెలుసు, తప్పక మాట్లాడాడు మన అసెంబ్లీలో, దొరికిపోయాడు. ఏది స్పోర్ట్స్ కోట అని ఏదైతే శ్రీచరణి గారితో పివి సింధు గారితో కంపేర్ చేసి దొరికిపోయాడు. ఇది ఎందుకు ముందే మాట్లాడినా ముందే దొరికిపోతాడు. దీన్ని ఎట్టగొట్ట సాగదీయాలి, జరగనీయకూడదు చర్చ అని అనుకున్నాడు. తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడి జరిగిపోయింది అక్రమాలు అనేది చెప్పకుండా ఆయన చెప్పాడు.